పశ్చిమ బెంగాల్లో మరో భారీ నగదు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అవినీతి ఆరోపణపై అరెస్టైన తృణమూల్ కాంగ్రెస్ నేత దీపాంకర్ భట్టాచార్యకు సంబంధించిన జనపనార తోటలో పాతిపెట్టిన 2,24,00,000 రూపాయలు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 పరిగణన జిల్లాల్లోని వధురియా మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్న ఆయనను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ భారీ మొత్తం బయటపడడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వధురియాలోని ఓ టీఎంసీ కార్యాలయం నుంచి చీకటి పడ్డాక అనుమానాస్పదంగా సరుకు తరలిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ నెల 27న పోలీసులు దాడులను నిర్వహించి భట్టాచార్యకు సంబంధించిన ఫామ్ హౌస్ లో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 80 లక్షల నగదు, ప్రభుత్వ సహాయక సామాగ్రికి చెందిన 4,000 టార్పాలిన్లు లభించడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మరింత నగదు దాచిన ప్రదేశం గురించి భట్టాచార్య కీలక సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆధారాలతో పోలీసులు మే 28న ఫామ్ హౌస్ కు సమీపంలోని బత్తులండా పురా ప్రాంతంలో ఉన్న జనపనార తోటలో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో భూమిలో పాతిపెట్టిన అనేక సంచులు, ట్రాలీ బ్యాగులు బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా 500 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. బ్యాంకు అధికారుల సమక్షంలో లెక్కించగా మొత్తం నగదు విలువ 2,24,00,000 దాటినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భట్టాచార్యను సబిల్హట్ కోర్టు 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ నిధులు, మూలాలు, ప్రభుత్వ సహాయక సామాగ్రి దుర్వినియోగంలో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొన్ని నివేదికలలో ప్రచారం జరిగినట్లుగా ఎటువంటి బంగారం లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై బీజేపీ స్పందిస్తూ టీఎంసీ పాలనలో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందని ఆరోపించారు.